హాయ్ పిల్లలు. ఈరోజు మీకు నేను ఒక ఏనుగు అంటే ఎలిఫెంట్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టోరీ చెప్పబోయే ముందు దానికి సంబంధించిన ఒక నీతి పద్యం చెప్తాను. అదేంటంటే, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరిసుమతి. ఈ చిన్న పద్యంలో ఎంత గొప్ప అర్థం ఉందో తెలుసా మీకు? ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం అనేది గొప్ప విశేషం ఏం కాదు, కానీ తనకు హాని తలపెట్టిన వాళ్లకు మేలు చేయటం ఉందే, అది చాలా గొప్పతనం అన్నమాట. అలాంటి ఒక మంచి మనసున్న ఏనుగుని గురించే ఈరోజు మన కథలో చెప్పబోతున్నాను. ఇంకా కథలోకి వచ్చేద్దాం. ఒక అడవిలో కాజు బాజు అని రెండు ఆడ ఏనుగులు ఉండేవి. కాజు బిడ్డ పేరేమో చిన్ను, బాజు బిడ్డ పేరు గున్ను. కాజు అడవి జంతువులన్నిటితోటి ఎంతో కలిసిమెలిసి స్నేహంగా తల్లో నాలుకలా ఉండేది. కానీ బాజు మాత్రం దాని తెలివి, సమయస్ఫూర్తి, జంతువులన్నీ దాన్ని చూసి ఎంతో అభిమానంగా ఆదరంగా ఉండటం చూసి కుళ్ళుకుంటూ ఉండేది. ఒకరోజు కాజు అడవిలో ఆహారం కోసం వెతికి అలసిపోయి వచ్చి నిద్రిస్తుండగా ఒక వేటగాడు ఆడుకుంటున్న చిన్నుకి అరటిపళ్ళు ఆశ చూపించి తన వెంట తీసుకెళ్ళి కొంత దూరం వెళ్ళాక తాళతో కట్టేసేసి తీసుకెళ్ళిపోయాడు. అయినా బాజు అదంతా చూస్తూనే ఉండిపోయింది. ఎందుకంటే దానికి ముద్దుగా బొద్దుగా ఉండే చిన్ను అంటే చాలా ఈర్ష్య అన్నమాట. ఈలోపు కాజుకి మెలకు వచ్చింది. రాగానే వెంటనే బిడ్డను వెతుక్కుంటే ఎక్కడా కనిపించలేదు. వెంటనే పాపం హడావుడిగా పరిగెత్తి అడవంతా వెతికి తన బిడ్డను ఆ అడవి వేటగాడి నుంచి కాపాడుకుంది. ఇదంతా బాజు తెలియనట్టు చూస్తూనే ఉందని కాజుకి అర్థమైనా దాని కుళ్ళు బుద్ధి గురించి తెలుసు కాబట్టి అదంతగా పట్టించుకోలేదు. కానీ ఒకరోజు బాజు తిండి ఝాసలో పడి గున్ను నది ఒడ్డుకు వెళ్ళటం గమనించలేదు. కానీ నది ఒడ్డునే సేద తీరుతూ అతని కోసం చూస్తున్న ఒక మొసలి గున్నును చూడగానే నోరూరి మెల్లగా దాని దగ్గరికి వచ్చి, బుజ్జి, కళ్ళు లేని దాన్నమ్మ, కాస్త గాలి పీల్చుకుందామని బయటకు వచ్చి తిరిగి నీళ్ళల్లోకి వెళ్ళలేకపోతున్నాను, కాస్త సాయం చేయవా అంటూ బతిమాలింది. పాపము ఈ గున్ను అమాయకంగా మొసలి కన్నీళ్లు చూసి సహాయం చేద్దామని చెప్పి వెళ్ళి తన తొండంతో దాని తోక పట్టుకొని నదిలోకి చేర్చబోయింది. అది వెంటనే ఏం చేసిందో తెలుసా? గున్నుని నీటిలో లాగేసేసింది. వెంటనే గున్ను భయంతో గట్టిగా అరవసాగింది. దాని కేకలు విన్న బాజు తన బిడ్డను విడిచిపెట్టమని పాపం ఎంతో దీనంగా మొసలిని ప్రాధేయపడింది. కానీ అది ససేమిరా అంటూ లోపలికి తీసుకెళ్ళిపోతున్నది. తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక పాపం బాజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో వెనక నుంచి కాజు గట్టిగా ఘీంకరిస్తూ వచ్చి ఒడ్డున ఉన్న ఇసుకను ఈ కాళ్ళతో పెళ్ళగించి మొసలి భద్రంగా దాచుకున్న గుడ్లన్నీ వెలికి తీసింది. గున్నుకి గనక ఏదైనా హాంతలు పెట్టావనుకో నీ గుడ్లన్నీ చిదివేస్తా అంటూ బెదిరించడంతో మొసలి భయపడి వెంటనే గున్నుని విడిచిపెట్టేసింది. కాజు గుడ్లని మళ్ళీ భద్రంగా ఇసుకలో పూర్తి చేసేసి గున్నుని క్షేమంగా తల్లికి అప్పగించింది. కాజు మంచి మనసు, సమయస్ఫూర్తే తన బిడ్డను రక్షించాయని తెలుసుకున్న బాజు ఆ తల్లి బిడ్డల పట్ల తను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడి ఆ రోజు నుంచి కాజు పట్ల ఎంతో స్నేహభావంతో మెలగసాగింది. అంటే ఈ కథలో ఉన్న నీతి మీకు అర్థమైంది కదా? ఏంటంటే, మనకు ఎంత అపకారం చేసిన వాళ్ళకైనా కూడా తిరిగి మనం ఉపకారమే చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? అవతల వాళ్ళకు కూడా పశ్చాత్తాపం మొదలయ్యి వాళ్ళలో కూడా పరివర్తన అనేది వస్తుందన్నమాట. దానివల్ల మనకి దేశానికి, సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. విన్నారు కదా కథ? బాగుందా? ఈ కథ గురించి చక్కగా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి.